హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ కట్ వర్క్ లేస్ని సిల్క్ శారీస్, పట్టు శారీస్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ లేస్ మనకి 9 మీటర్స్ అయితే వస్తుంది. నేను వీడియోలో చూపిస్తున్న లేస్ కాస్ట్ అయితే ఒక 300 రూపీస్ అలా ఉంటుంది. తర్వాత మనం దీన్ని ఎలా స్టిచ్ చేయాలంటే, మనం పైన వైపున కింద బార్డర్ కాకుండా పైన వైపున ఉంటుంది కదా, మనం ఫస్ట్ డ్రేప్ చేస్తాం కదా, ఆ డ్రేప్ చేసే దగ్గర నుంచి ఒక 2.25 మీటర్స్ అంటే 2.25 మీటర్ని వదిలేసి, తర్వాత అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం టేప్తో కొలుచుకొని 2.25 మీటర్ని వదిలేసి, తర్వాత ఈ లేస్ని ఇలా ముందర ఉంది కదా, దాన్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి దాన్ని ఇలా రబ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా చేసేసి, ఇప్పుడు శారీని తీసుకొని మనం శారీకి అయితే ఈ లేస్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పైన బార్డర్కి మనకి ఇలా ప్లెయిన్గా ఉంది కదా, దాన్ని కొంచెం జస్ట్ ఒక 2 mm అలా ఫోల్డ్ చేసి మనం ఈ లేస్ని ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేనైతే స్ట్రైట్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ మీకు జిగ్జాగ్ స్టిచ్ ఉన్నదనుకోండి, అది వేసారంటే మనకి ఇంకా లేస్ అనేది ఇలా ఊడి రావడం కానీ పక్కకు పోవడం లేకుండా నీట్గా చీరకి అటాచ్ అయిపోతుంది. నేను ఫస్ట్ స్ట్రైట్ స్టిచ్ వేసి, తర్వాత మనం ఫాల్ వేసిన తర్వాత మళ్ళీ జిగ్జాగ్ వేయచ్చని ఫస్ట్ అయితే స్ట్రైట్ స్టిచ్ వేస్తున్నాను. సేమ్ మనకి చిన్నగా ఒక 2 mm బార్డర్ని ఇలా కరెక్ట్ మనం ఏ సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నామో ఆ వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసామంటే చూడండి ఇలా వస్తుంది. వెనకల మనకి ఇలా మనం శారీ మొత్తం మనకి ఈ లేస్ ఎంతవరకు వస్తుందో అంతవరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేయాలి. ఇప్పుడు పళ్ళు దగ్గర చివరికి వచ్చినప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలంటే, ఇలా కొంచెం ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టేసి మనం దగ్గరగా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ కార్నర్కి వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకున్నామంటే, అక్కడ స్టాప్ చేసేసాను చివరి వరకు చేసి, ఇప్పుడు అక్కడ ఇలా కొంచెం ముందుకు ఫోల్డ్ చేసి అక్కడ ఒక 2 times రఫ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసిన దగ్గర క్లాత్ పైకి లేకుండా ఉండడం కోసం. ఇలా రబ్ చేయడం అయిపోయిన తర్వాత ఈ చివరికి మనం నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని, లేస్ అంటే మరీ చివరికి వేయొద్దండి, కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా చూసుకోండి. ఈ లాస్ట్లో మనకి రోల్డ్ హెమ్ చేశారు కాబట్టి దీన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి గ్రిప్ అయితే ఉంటుంది, అది రౌండ్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దానిపైన కొంచెం క్లాత్ కొంచెము పైకి పెట్టి సేమ్ ఈ లాస్ట్ పళ్ళు చివరికి కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి మనకి ఇలా వస్తుంది నీట్గా. తర్వాత ఈ కార్నర్ కూడా అంతే, ఇలా కొంచెం ముందుకు ఫోల్డ్ చేసి అక్కడ కార్నర్లో కొంచెం మనం రబ్ చేసుకోవాలి ఒక 2-3 times. తర్వాత మళ్ళీ క్లాత్ కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ మనకి లేస్ ఇది ఉంది కదా, మనకి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.